హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. శ్రీవారికి 10 years బ్యాక్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని చెప్పిన కాడ నుంచి దాన్ని డయాబెటిక్గా మార్చుకుని ఉండటానికి చక్కగా ఆయన కోసం నవారా రైస్, కినోవా రైస్, బ్రౌన్ రైస్, రాగి సంకటి ఇట్లా డిఫరెంట్గా వండి పెట్టేదాన్ని, వైట్ రైస్ తగలకుండా. మరీ ముఖ్యంగా పచ్చజొన్న సంకటి షుగర్కి బాగా విరుగుడు. వీటితో పాటు మార్నింగ్ అవర్స్లో నేరేడు గింజల పొడి ఇచ్చేదాన్ని వాటర్లో కలిపి. డయాబెటిక్ని ఇప్పుడే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, ఇంకా ట్యాబ్లెట్ వేయని వాళ్ళైతే చక్కగా డైట్తోనే కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మనం తీసుకునే చిన్ని మార్పులతో మంచి హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్, వాకింగ్ అనేది డయాబెటిక్కి చాలా ఇంపార్టెంట్. అయితే ఇంటి ఇల్లాలకి మాత్రం కాస్త వర్క్ ఎక్కువే ఉంటుంది. శ్రీవారి కోసం లిక్విడ్ కర్రీస్, పాప కోసం ఫ్రై, నా కోసం రోటి పచ్చడి, ఇలా ప్రతిరోజు ముచ్చటగా 3 కర్రీస్. వేడివేడి అన్నంలో ఆవకాయ, నెయ్యి కలిపి తినందే ముద్ద దిగని వారు ఉన్నారు. అలాగే పొగల కక్కే పలావుని చికెన్ కర్రీతో లాగించకపోతే రోజు గడవని వారు ఉన్నారు. కానీ ఒక్కటే దిగులు, రైస్ తింటే షుగర్ వస్తుందనో, అప్పటికే ఉన్న వాళ్ళకి ఇంకా పెరుగుతుందనో భయంతో చాలామందికి ముద్ద దిగట్లేదు. కానీ వరి అన్నం విషయంలో మరీ అంత భయం అవసరం లేదంటున్నారు నిపుణులు. తినడంలో కొన్ని పద్ధతులను, జాగ్రత్తలను పాటిస్తే చాలని చెప్తున్నారు. అన్నాన్ని పూర్తిగా మానేయడం కంటే దానిని సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వంటి వాటిని ఎంచుకోవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ GI అనేది ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని ఎంత త్వరగా పెంచుతుందో కొలిచే సూచిక. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 0 నుంచి 100 వరకు మోతాది కలిగి ఉంటుంది. బియ్యం రకం, ధాన్యం నుంచి బియ్యం మిల్లు ఆడే పద్ధతిని అనుసరించి GI మారుతుంది. ముడి బియ్యం కంటే తెల్ల బియ్యంలో ఎక్కువ GI కలిగి ఉంటుంది. దేశవాళీ బియ్యం అంటే కృష్ణకాటుకు లాంటివి, ఇంకా ఎర్ర బియ్యంలో అధిక పీచు పోషకాల కారణంగా తక్కువ GI విలువ ఉంటుంది. మనం ఎక్కువగా వాడే మసూరి రకంలో తక్కువ నుంచి మధ్యస్థ GI ఉంటుంది. తక్కువ GI వచ్చి బెండకాయ, పప్పులు, గోధుమ రెట్ట, పచ్చరటి. మధ్యస్థ GI వచ్చి బ్రౌన్ రైస్, ఓట్స్, పైనాపిల్, తేనె. అదేవిధంగా ఎక్కువగా GI ఉండేది బ్రెడ్, స్వీట్ పొటాటో, చక్కెర, మిఠాయి. షుగర్ లెవెల్స్ పెరగటానికి వైట్ రైస్ తినటం మాత్రమే కారణం కాదు. శారీరక శ్రమ తగ్గిపోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినటం కూడా ఒక కారణం. సకాలంలో తినకపోవటం, రాత్రి మరీ ఆలస్యంగా తినటం, వేగంగా తినటం వల్ల కూడా ఇబ్బందులు వస్తుంటాయి. అన్నం పరిమితంగా తింటూ సమతుల ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయటం చాలా అవసరం. మెల్లగా నములుతూ తినటం వల్ల రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రించవచ్చు. వయసుని, శారీరక శ్రమని బట్టి తినే అన్నం పరిమాణంలో మార్పు చేసుకోవాలి. అన్నంలో నిమ్మరసం కలిపి తినటం వల్ల గ్లైసెమిక్ సూచిక తగ్గుతుంది. సో వీలైనంత వాటికి వీటన్నిటిని ఫాలో అవుదాం. హర హర మహాదేవ. ఓం నమః శివాయ.